ఈరోజు భారత రాష్ట్ర సమితి కోడేరు మండల శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి విజయం సాధించాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరి సమక్షంలో అదేవిధంగా కార్యకర్తలందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అదేవిధంగా దౌర్జన్యం చేసి ప్రజలకు అలవి కాని హామీల మత్తు మందు చల్లి గ్యారంటీల గారడీ చేసి ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించి వాళ్ళందరి నుంచి ఓట్లు తీసుకొని ఈరోజు గెలవడం జరిగింది వాళ్ళు. సో ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. ప్రజలకు నిజం చెప్పాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక నిజం, నిప్పు లాంటి నిజం. దాని గురించి ఇంటింటికి తిరిగి చెప్పాలి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆయన గతంలో క్రొత్త ఉద్యోగం ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ విషయాలను కూడా ప్రజలకు చెప్పాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ కోడేరు మండలంలో తర్వాత చిన్నంబాయి, తర్వాత పెంట్లవెల్లి, తర్వాత కొల్లాపూరు, పాన్గల్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు కూడా పెద్ద కొత్తపల్లి మండలంలో భారత రాష్ట్ర సమితి కార్యకర్త అయిన జగదీష్ రెడ్డి గారి మీద విపరీతంగా విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ చంపాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. నిందితులు ఇంతవరకు కూడా అరెస్ట్ కాలేదు అందులో. సో ఈ విధమైన పరిస్థితి ఒక మంత్రి నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా ఒక మంత్రి నిన్న పెద్ద కొత్తపల్లి పెంట్లవెల్లి మండలంలో ఒక మంత్రి సాక్షాత్తుగా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, అయినా నాకు ఇట్లో ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటే తక్కువ వచ్చినని ఓటర్లకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని స్వయానా మంత్రే చెప్తున్నాడు. ఆ మంత్రి శాసన సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కు మేము కంప్లైంట్ కూడా చేయబోతున్నాం. ఈ విధమైన అరాచక పాలన అనేది నాగర్ కర్నూలు ప్రాంతంలో ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతంలో నడుస్తున్నది. మేము కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎన్ని కష్టాలైనా ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాపాడుకుంటాం. సామాన్య ప్రజలను కూడా ఈ దౌర్జన్యం నుంచి కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన, సురక్షితమైన, పారదర్శకమైన పాలన, ఎలాంటి ద్వేషాలకు విద్వేషాలకు తావులేని పాలన అందించబోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన తర్వాత ఢిల్లీలో నిరంతరం ఈ ప్రజల గురించే నేను ప్రశ్నలు అడుగుతా. ఈ ప్రజలకు కావాల్సిన డబ్బులు కానీ నిధులు కానీ ఏవైనా ఢిల్లీ ప్రభుత్వంతో కుస్తీ పట్టైనా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టైనా తప్పకుండా మేము ఈ ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య బాగా ఉన్నది. అదేవిధంగా నిరక్షరాస్యత కూడా బాగా ఉన్నది. ఈ ప్రాంతాన్ని పెద్దగా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. అందుకొరకే ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయడం కోసం నేను నిరంతరం కష్టపడతా. ప్రజలకు గొంతుకగా ఉంటా, ప్రజల అందుబాటులో ఉంటా, పారదర్శకంగా పనిచేస్తా అని చెప్తూ మరొకసారి కోడేరు మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ.